అయితే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా, కౌన్సిలర్ ఎలక్షన్స్ కూడా చూడడం జరిగింది. ఒకటి ఇదే పరంగా రేపు రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లేదు అనుకుంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో జరిగేది కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి రాదు అని ఎందుకు చెప్తున్నంటే, గతంలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పిండు, బండి పోతే బండి, కారు పోతే కారు, ఫోన్ పోతే ఫోను, ఈ రకంగా ఆయన చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. సరే పబ్లిక్ అంతా నమ్మిండ్రు, వాళ్ళ కోట్ వేసారు, జిహెచ్ఎంసీలో వాళ్ళకి మంచి మెజారిటీ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు మన టర్మ్ స్టార్ట్ అయ్యి టర్మ్ అయిపోయే వరకు కూడా ఇప్పటిదాకా ఆయన నా వాచ్ ఇయ్యలే, నా బండి ఇయ్యలే, నా సెల్ ఫోన్ ఇయ్యలే, నా సైకిల్ ఇయ్యలే. అంటే ప్రజలకు ఏమర్థమైంది, ఎలక్షన్ ముందు మాయమాటలు చెప్పిండు బండి సంజయ్, ఆ తర్వాత ఏం చేసింది లేదనేది. అటు ఇటు బీఆర్ఎస్ పరంగా ఆలోచిస్తే, బీఆర్ఎస్ అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మిగులు పట్టేట రాష్ట్రం ఇస్తే దోపిడి దొంగల్లాగా దోచుకపోయినరు అనే రకంగా వాళ్ళ మీద అభియోగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే శివలాల్ గారు, మీరు చెప్పింది బాగుంది. బట్ బీజేపీ పార్టీని మీరు ఎలా ఉన్నా సెక్యులర్ పార్టీలన్నీ కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు మీరు కొన్ని దగ్గర మీరు మున్సిపాలిటీలు దక్కించుకోకుండా ఆమడ దూరంలో ఆగిపోయినప్పటికీ బీఆర్ఎస్ను కూడా ఎంఐఎంను కూడా మీరు కలుపుకుని వెళ్తున్న పరిస్థితి, సెక్యులర్ పార్టీలు కలుపుకు వెళ్తున్నాం అదేమంటే చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? వాళ్ళేమో బీజేపీ వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని. ఇదేమైనా అగ్నికి ఆగిపోసినట్టు ఇదేమైనా అనుకునే అవకాశం ఉందంటారా ప్రజలు మీరు ఇలా చేస్తే? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ లోపాయ ఒప్పందకారం బీజేపీతో ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అమిత్ షాని పోయి కేటీఆర్ కలుస్తాడు, ఇటు నరేంద్ర మోదీని పోయి కేసీఆర్ కలుస్తాడు. ఈ మధ్యన కేసీఆర్ కొంచెం కలవడం లేదనుకో, కానీ మొత్తానికి మొదటి నుంచి ఉంది బీఆర్ఎస్ కు లేదు అంటే బీజేపీకే లోపాయ ఒప్పందకారం ఉంది. కాంగ్రెస్ పార్టీతోని దూరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని నమ్మడం లేదు కాబట్టి దూరం పెట్టడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఈ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే రేపు కావాల్సింది ఛాన్స్ బీజేపీకి ఛాన్స్ కావాలి కాబట్టి అవసరమైతే బీజేపీ వాళ్ళు మొత్తానికి వీళ్ళ మీద ఇంకా కేసులు వేసో ఒత్తిడి వాళ్ళు గతంలో చేసినాడు వాషింగ్ పౌడర్ నిర్మాయంగానే మొత్తానికి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి పోగానే వాళ్ళు మళ్ళీ క్లీన్ అయిపోతారు అనే ఆలోచనతోనే వాళ్ళతో ఒప్పందాలు ఉంటాయి తప్ప ఈరోజు కాంగ్రెస్ కవిత గారు అయితే అడుగుతున్నారు, అసలు మీ ప్రభుత్వం ఉన్నా సిద్దిపేటకి అన్ని నిధులు వెళ్తాయి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అదే వెళ్తాయని ఒకంత బాధపడుతున్న పరిస్థితి. ఏం జరుగుతుందంటారు? అసలు సిద్దిపేట ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ గా ఆవిడ చేసుకున్నట్టు వెళ్తుంది. మీరెందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు సిద్దిపేట మీద? మరి ఇప్పుడు మొత్తానికి కవిత టార్గెట్ చేసేది హరీష్ రావు మీద అనేది జగమెరిగిన సత్యం. లేదు నేనేమనుకుంటున్నా అంటే నా ఆలోచన ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం రేపు హరీష్ రావుని పక్కకు జరపడానికి తండ్రి కొడుకు కూతురు కొత్త డ్రామా చేస్తుండ్రా. ఆల్రెడీ హరీష్ రావుకి బీజేపీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, బీజేపీలో ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను కలిసి తీసుకుపోతారు అంటుండ్రు. ఆ రకంగా కూడా వాళ్ళు ఏమన్నా హరీష్ రావుని పక్కకు జరపడానికి ఇది కొత్త డ్రామా ఆడుతుండ్రా అనేది కూడా మనకు తెలియదు విషయం. రైట్, మీరు ఏమంటారు? ఇంతకీ ఓవరాల్ గా చూసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఒకవేళ కవిత పార్టీ పెట్టి బలపడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? మీకు అడ్వాంటేజ్ ఉంటుందా, డిసడ్వాంటేజ్ ఉంటుందా? ఇప్పుడు మాకు ఆమెతోని మాకు పెద్ద ఏమి పొత్తు గాని లేకపోతే ఆమెతోని ఇంకా రకంగా మనకేముండదు. ఇప్పుడు ప్రజలు ఆమెను తిరస్కరిస్తారా, ఆమెను మెచ్చుకుంటారా అనేది రేపు ఎలక్షన్ జరిగేటప్పుడే చూడాల్సి వస్తుంది. ఇంకా ఆమె పార్టీ పెట్టలేదు, పార్టీ గురించి ఇంకా జస్ట్ ఆలోచిస్తుంది. ఆమె ఫీల్డ్ లో తిరిగింది మొన్నటిదాకా, జాగృతిని అడ్డం పెట్టుకునే తిరిగింది. జాగృతికి సపోర్ట్ చేసిన యువకులు గాని ఇది కొంతమంది ఆ కార్యకర్తలు గాని ఆమె మీద నో డౌట్ కవిత మాట్లాడదు, కవితకు మాటలు రావు అనేది కాదు, మాటలలో దిట్ట, మాటలు నేర్చిన పోతి అనే రకం కూడా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎట్లయితే మాట్లాడిండో, కేటీఆర్ ఎట్లయితే మాట్లాడుతుండో కవిత కూడా అంతకంటే ఇంకెక్కువనే మాట్లాడుతుంది. కేసీఆర్ జుట్టులో పుట్టింది అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. మాటలు చెప్పుట్లా మాట్లాడే భాషలు గాని ఎదుటోళ్ళని కన్విన్స్ చేసే రకంగా అయితే మాట్లాడుతుంది. మాట్లాడడానికైతే నేనేం అనలేం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద చేసిన
మాటలన్నీ కూడా అభియోగాలన్నీ కూడా అపోహలన్నీ కొట్టేయడం జరిగింది. కానీ ఈ రోజు కవిత చెప్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు చెప్పింది కూడా సేమ్. కాకపోతే ఈ రోజు సొంత పార్టీలకే వచ్చి సొంత తండ్రి మీద, అన్న మీద, బావ మీద చెప్తుంది అంటే ఆమె మొత్తానికి ఆమె ఫేమ్ పెంచుకోవడానికి చేస్తుంది. ఆమె మీద ఉన్న ఒక అభియోగం ఏంది, లిక్కర్ క్వీన్ అనే రకంగా ప్రజలు మాట్లాడడం జరిగింది. ఆమె ఒక బ్యూటీ పార్లర్ పెట్టి డాలర్స్ కాలనీలో కానీ, బుర్జ్ ఖలీఫాలో కానీ, లేకపోతే ఆమె 20 లక్షల వాచ్ పెట్టుకోవడం కానీ ఆమెకే సాధ్యమైంది. మొత్తానికి తెలంగాణలో ఎంతో మంది బ్యూటీ పార్లర్లు పెట్టిండ్రు, మరి ఎవరికి అవకాశం రాలే. ఆమె మీద ఉన్న అపయోగం కానీ ప్రజలు నమ్ముతారా లేదా అనేది రేపు ఆమె పార్టీ పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయినా సరే, లేదు అనుకుంటే రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. ఈ రోజు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మడం లేదు. అదే రకంగా కవిత ప్రస్తుతానికి ఆమె మనుగడ కాపాడుకోవడానికే మాయమాటలు చెప్తుంది అనేది ప్రజలు అనుకుంటారు అనేది నా విశ్వాసం. ఎస్, రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్. వీళ్ళు మీరు ఎన్నికలు గెలుస్తారంటున్న వాళ్ళు బాగానే ఉంది. రేపు రైతుల సంగతి ఏమైందన్న ఒకసారి ఆ మాట చెప్పండి. మీరు రైతులకి రైతు భరోసా ఇస్తున్నారా లేదా? ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ముందు చేయించిండ్రు, మొన్న ఎలక్షన్స్ ముందు చేయించారు, ఇప్పుడు చేయించలేనా? అదొకటి నాకు క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. అన్నగారు గారు ఖచ్చితంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, లేకపోతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా రైతు భరోసా సంగతి చెప్పండి. రైతు భరోసా ఏమైంది చెప్పండి. వేసారు, అదే రైతు భరోసా కూడా వేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాక వేస్తామన్నారు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా గానీ, పెంచే పెన్షన్ గానీ 2,500 రూపాయలు ఖచ్చితంగా తులం బంగారం బహుశా పక్కకు పోతుంది లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఏదైతే చెప్పి తప్పించుకుండో, ఈ తులం బంగారం కూడా మేము చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారిని ప్రజలు పక్కన పెట్టారు, మీరు కూడా పక్కన పెట్టారు. అది కాదు సార్, మీరు 30,000 రూపాయలు తులం ఉన్నప్పుడు మేము 25-30,000 రూపాయలు తులం ఉన్నప్పుడు మేము చెప్పడం జరిగింది. కానీ 30,000 60,000 కావచ్చు, ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు 2